వెల్కమ్ టు మహి మీడియా. సైట్ ఉందనో లేదంటే ఫ్యాషన్ కోసమో ప్రస్తుత రోజుల్లో కళ్లద్దాల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు కళ్ళను రక్షించుకోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా కళ్ళజోడు ధరించే చాలా మందిలో ముక్కుపై మచ్చలు పడుతూ ఉంటాయి. కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఈ మచ్చలతో పెద్దగా ప్రాబ్లం లేదు, కానీ ఇవి పెట్టుకోకపోతే మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. పైగా ఇవి అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ముక్కుపై ఏర్పడిన మచ్చలను తొలగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నిమ్మరసం, రోజ్ వాటర్. కళ్ళజోడు మచ్చలు పడిన చోట నిమ్మరసాన్ని అప్లై చేయడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకోసం కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కాస్త రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట అప్లై చేయాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు చేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గుతాయంటున్నారు. రోజ్ వాటర్, వెనిగర్. కొద్దిగా రోజ్ వాటర్ తీసుకొని అందులో కాస్త వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రోజు మర్దన చేసుకుంటే అతి తక్కువ సమయంలోనే మచ్చలు మాయమైపోతాయి అంటున్నారు. బాదం నూనెలో ఉండే విటమిన్ ఈ ముక్కు మీద మచ్చలు తగ్గించడంలో సహకరిస్తుందని అంటున్నారు. ఈ క్రమంలో రోజు బాదం నూనెతో మచ్చలు ఉన్న చోట మర్దన చేసుకుంటే చక్కని ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఒక గిన్నెలో తేనె, పాలు, ఓట్స్ తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలు ఉన్న చోట రోజు మృదువుగా మసాజ్ చేయాలి. ఫలితంగా మచ్చలు తగ్గుముఖం పట్టడమే కాకుండా చర్మం తాజాగా మారి మృదుత్వాన్ని సంతరించుకుంటుందని చెబుతున్నారు. కలబంద రసం. కళ్లద్దాల వల్ల ముక్కు మీద ఏర్పడే మచ్చలను కలబంద రసంతో తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముక్కు మీద మచ్చలున్న చోట రోజు కలబంద రసం అప్లై చేసుకోవడం వల్ల కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. 2016లో జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం కళ్లద్దాల కారణంగా ఏర్పడిన మచ్చలను తొలగించడంలో కలబంద రసం ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ డెర్మటాలజిస్ట్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చర్మ వ్యాధి విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ టెన్ పాల్గొన్నారు. ఇది కూడా ముఖ్యమే. కళ్ళజోడు ఎంపిక చేసుకునేటప్పుడు తక్కువ బరువు ఉండే లెన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు. అలాగే ఫ్రేమ్ ఎంచుకునేటప్పుడు కూడా తేలికైనది తీసుకోవడం ఉత్తమమని, దీనివల్ల కళ్ళజోడు తక్కువ బరువు ఉండి ముక్కుపై ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడవచ్చు అంటున్నారు. ఇదండి ఈ రోజు కంటెంట్. మళ్ళీ మరో కంటెంట్ తో కలుద్దాం.